శ్రీధర్ కావేరీలకు బిల్ తెచ్చిస్తాడు కార్తీక్. మొత్తం 1200 చిల్లర కాగా సగం డబ్బులు మాత్రమే కట్టండి మాస్టారు. మా ఇంట్లో మనిషికి మేము డబ్బులు తీసుకోం కాబట్టి కావేరి చిన్నమ్మ డబ్బులు మాకొద్దు. మిగిలిన సగం మీవి కాబట్టి ఖచ్చితంగా కట్టే ఇక్కడి నుంచి కదలండి అంటాడు కార్తీక్. అయితే 600 నాకు లెక్కే కాదు అంటూ ఫోను పర్సు వెతికితే ఏదీ దొరకదు శ్రీధర్కి. కావేరి నువ్వు కట్టే అంటాడు. కావాలనే కావేరి ఫోన్ తేలేదండి అని అబద్ధం చెబుతుంది. దాంతో డబ్బు కట్టే కదలాలి, లేదంటే కుదరదు అంటాడు కార్తీక్. దీప వద్దు వదిలేయండి బాబు అంటూనే ఉంటుంది. కానీ కావేరి కార్తీక్ ఇద్దరు ఊరుకోరు. అలా వదిలేస్తే మనం 41 లక్షలు ఎప్పుడు పోగేయాలి? ఈయన అప్పు ఎప్పుడు కట్టాలి దీప అంటాడు కార్తీక్. డబ్బు ఆయనది కాదు కార్తీక్, నాది. కానీ ఈయన బిల్కి నాకు ఏ సంబంధం లేదు అంటుంది కావేరి. శ్రీధర్ రగిలిపోతాడు. డబ్బు కట్టని వాళ్ళ కోసం హోటల్స్లో ప్రత్యేకమైన శిక్షలు ఉంటాయి కదా కార్తీక్ అంటుంది కావేరి. సీన్ కట్ చేస్తే శ్రీధర్ సామాన్లు కడుగుతూ ఉంటాడు. ఇక క్లీనర్స్ కూడా ప్లేట్స్ తెచ్చి శ్రీధర్ దగ్గర పెట్టి కడిగేయండి అని చెబుతుంటే, మాస్టారు మీరు కడిగిన ప్లేట్లో నేను ముఖం చూసుకుంటే నా ముఖం నాకు స్పష్టంగా కనిపించాలి, అంత క్లీన్గా కడగండి అంటాడు కార్తీక్. వెంటనే కావేరి, ఆయనకు చేతకాని పనులు ఇస్తే ఎలా చేస్తారు కార్తీక్? కూరగాయలు కట్ చేసే పని చెబితే అది చిటికలో చేస్తారు అని ఇరికిస్తుంది. సీన్ కట్ చేస్తే శ్రీధర్ కూరగాయలు కట్ చేసే దగ్గర కత్తి పట్టుకుని ఆ పని చేస్తూ ఉంటాడు. నేను కట్టాల్సింది 600, కానీ నా దగ్గర 1000 రూపాయల పైనే పని చేయించుకున్నారు. కార్మికుల శ్రమను దోచుకుంటున్నారు అంటూ లబోదిబోమంటాడు శ్రీధర్. ఇక చివరికి శ్రీధర్తో కార్తీక్, మరి నా భార్యను మాటలు అంటే ఊరికే వదిలేస్తాను అనుకున్నావా అనడంతో, అంటే కార్తీక్ బాబు ఆ మాటలు అన్నీ విన్నారా అనుకుంటుంది దీప. ఇక శ్రీధర్ రగిలిపోతూ కావేరీతో అంతా నీ వల్లే జరిగింది అని తిట్టి వెళ్ళిపోతాడు. శివనారాయణ పేపర్ మీద రాసి లాయర్కి ఇచ్చి వీలునామా ఈ ప్రకారం రాయించండి అంటూ అందిస్తాడు. ఏంటి సార్ అప్పుడే ఈ అప్పగింతలేంటి? బాగా తెలిసిన వాడిని కాబట్టి అడుగుతున్నాను అంటాడు లాయర్. ఎంతకాలం అని ఆస్తి మొత్తం నా కిందే పెట్టుకుంటాను. ఒక వయసు వచ్చే వరకే అది బాధ్యత, తర్వాత బరువు, వెంటనే దింపుకోవాలి అంటాడు శివనారాయణ. సరే సార్, వీలైనంత త్వరలో వీలునామాతో వస్తాను అని లాయర్ వెళ్ళిపోతాడు. పారు పక్కకు తప్పుకుంటుంది, శివనారాయణ తనని చూడకూడదు అని. ఇక శివనారాయణకు కనిపించకుండా గుమ్మం దగ్గర దాక్కున్న పారుని శివనారాయణ కాస్త ముందుకొచ్చి పారిజాతం అని పిలుస్తాడు. ఎలా దొరికిపోయానబ్బా అనుకుంటూ వెరినవ్వు నవ్వుతూ శివనారాయణ ముందుకెళ్ళిన పారు అదే ప్రశ్న అడుగుతుంది. నీ సెంటు కంపు, దానివల్లే కనుక్కున్నాను. ఎప్పుడూ అది వద్దు అంటే వినకుండా కొట్టుకుంటావుగా, అందుకే అంటాడు శివనారాయణ. అది సరే, లాయర్ ఎందుకు వచ్చాడు అని పారు అడిగితే, నీకు విడాకులు ఇవ్వాలని డిసైడ్ అయ్యాను అని షాక్ ఇస్తాడు శివనారాయణ. ఈ వయసులో విడాకులేంటి? అయినా నేనేం తప్పు చేశాను అంటూ గుండెలు బాదుకుంటూ అడుగుతుంది పారు. నీ సెంటు వాసన నాకు నచ్చలేదు, అందుకే విడాకులు తీసుకోవాలి అనుకుంటున్నాను. ఇందులో మార్పు లేదు. ఆ సెంటు వాడటం నువ్వు ఆపేసినా విడాకులు ఇవ్వడం నేను ఆపను అని పారు గుండెల్లో బాంబు పేల్చి శివనారాయణ వెళ్ళిపోతాడు. మరోవైపు కార్తీక్ తన గదిలో దీప చిన్ననాటి ఫోటో చూసుకుంటూ మురిసిపోతూ ఉంటాడు. అప్పుడే అక్కడికి వచ్చిన దీపను చూసి కార్తీక్ ఆ ఫోటోను దాచేసుకుంటాడు. వెంటనే దీప అనుమానంగా, ఏంటా ఫోటో, ఎవరిది అని ఆరా తీస్తుంది. నా ప్రాణదాత చిన్నప్పటి ఫోటో అంటాడు కార్తీక్. చూపించమంటే చూపించడు. అదేంటి, ఎవరి ఫోటోని చూడడం ఏంటి? ప్రాణదాత నేను కదా, అది నా ఫోటో కాదు కదా అనుకుంటూ దీప ఫోటో చూపించమని వెంటపడుతుంది. అయినా కార్తీక్ ఇవ్వడు. ఆ ఫోటో అందుకోవడానికి పరిగెత్తుతూ దీప కార్తీక్ మీద పడిపోతుంది. కాసేపటి తర్వాత పైకి లేచి సారీ బాబు అని చెబుతుంది. ఎందుకు సారీ? నాకేం ఇబ్బంది కలగలేదు అని కార్తీక్ అంటాడు. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది. సబ్స్క్రైబ్ టు మై ఛానల్.